నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. విజయ్ లాస్ట్ మూవీ అని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, జననాయక్ అని. సో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది ఎందుకు సార్? అంటే ఇప్పుడు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది, రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా అనిపిస్తున్నాయి అని. మనకి ఎట్లాగైతే ఇక్కడ అఖండ అఖండ. 2కి బ్రేక్ పడిందో లాస్ట్ మినిట్‌లో, అలాగే జననాయకన్ తమిళ్‌లో, జననాయకుడు తెలుగులో. సో, ఈ జననాయకన్ సినిమాకి కూడా బ్రేక్ పడింది. ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అయితే దీనివల్ల ఒక్కొక్కసారి ఏందంటే దాని ఎఫెక్ట్ రకరకాలుగా పడుతుంది. దీనివల్ల ప్రభాస్ సినిమా కి మంచి ఆహ్, ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే దాని ఆగిపోవడం వల్ల దీనికి ప్రభాస్ రూట్ సినిమాకి డైరెక్ట్ అయిపోయింది. కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను. విజయ్ సినిమాని, ప్రభాస్ సినిమాని విజయ్ సినిమా డామినేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చూసుకుంటే ప్రభాస్ సినిమాకి థియేటర్లు అయితే నెంబర్ ఆఫ్ థియేటర్లు ఎక్కువ ఇచ్చారు. కానీ అంటే 1000-200 థియేటర్లు ప్రభాస్కి ఇస్తే జననాయకన్కి 500 థియేటర్లు ఇచ్చారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే ప్రభాస్కి తక్కువ అడ్వాన్స్ బుకింగ్ వచ్చాయి. దాదాపు $6,00,000 వచ్చినాయని చెప్తున్నారు. కానీ జననాయకన్కి $8,00,000 వచ్చాయి. టికెట్లు తీసుకున్నప్పుడు కూడా మనకి 50,000 టికెట్లు జననాయకన్కి అమ్ముడుపోతే రాజ్యసభకు ఓన్లీ 20,000 టికెట్లే అమ్ముడుపోయినాయి యుఎస్లో. సో ఏ రకంగా చూసుకున్నా విజయ్ కంప్లీట్గా ఓవర్సీస్ని డామినేట్ చేశాడు. ఈవెన్ మలేషియాలో కూడా జస్ట్ 24 గంటలు 1,10,000 టికెట్లు సేల్ అయినాయి విజయ్ది. సో ఆ రకంగా ప్రభాస్ సినిమాకి ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు అది ఆగిపోవడం వల్ల ప్రభాస్ సినిమాకి అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతాయి. ఇంకా చచ్చినట్టు కాంపిటీషన్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి పెరుగుతుంది. ఆ రకంగా ప్రభాస్ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అయితే అసలు జననాయకన్ సినిమా ఎందుకు ఆగిపోయింది, దీనికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే ప్రధానంగా సెన్సార్ వల్ల ఆగిపోయింది. మామూలుగా సెన్సార్ బోర్డుకి సినిమా ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇది ఎప్పుడో అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా లేట్ అయింది. లేట్ అయినాక సెన్సార్కి ఇచ్చారు. సెన్సార్కి ఇచ్చినాక ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే ఇది పొలిటికల్ సినిమా. యాక్చువల్గా ఇది మన భగవంత్ కేసరి బాలకృష్ణ సినిమాకి రీమేక్. కాకపోతే వాళ్ళు కొంత మార్చుకున్నారు. తమిళ రాజకీయాల్లో ఉన్నాడు. పైగా ఇది 69వ సినిమా విజయ్ది, చివరి సినిమా అనమాట. ఆయన ఇంకా నేను సినిమాలు చేయనని కూడా అనౌన్స్ చేశాడు. సో అందుకని పొలిటికల్గా ఇప్పుడు అతను ఎంటర్ అవుతున్నాడు కాబట్టి సో తను ఒక పొలిటికల్ పార్టీ పెట్టి తను రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయాడు ఆల్రెడీ. సో దానికి తగినట్టుగా అతను డిఎంకే మీద వాళ్ళ మీద విమర్శలు పెట్టడం అనేది కనబడుతుంది. రెండోది ఏంటంటే అక్కడ సంక్రాంతి రిలీజ్లో 2 సినిమాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఒకటేమో శివకార్తికేయంది పరాశక్తి ఏమో డిఎంకేని పొగిడే సినిమా, ఇదేమో ఆపోజిట్ డిఎంకేని విమర్శించేది. అందువల్ల ఈ రెండింటికి ఉంది. కానీ పరాశక్తికి బజ్జి లేదు. అక్కడ విజయ్ సినిమాకు బజ్జి ఉంది. సో విజయ్ సినిమాకు బజ్జి ఉంది, పరాశక్తికి లేదు కాబట్టి ఆ యాంగిల్లో కూడా దీన్ని ఆపుదాము, ఫెస్టివల్ వరకు ఆపుదాం అన్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఇది క్లియర్గా పొలిటికల్ మోటివ్ తప్ప సెన్సార్ విషయం కాదు. సెన్సార్ వాళ్ళు ఎంతసేపు అది ఒక కట్స్ ఇచ్చినాక ఓకే చేస్తారు, ఏదైనా ఉంటే మళ్ళీ చెప్తారు, వీళ్ళు ఇస్తారు, అయిపోతుంది. కావాలని ఫస్ట్ చెప్పారు కట్స్, వీళ్ళు చేసి ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పటి వరకు రిప్లై లేదు సెన్సార్ నుంచి. రిప్లై లేకపోతే వీళ్ళు డేట్ అనౌన్స్ చేసేస్తారు మొత్తం. ఇదేంటంటే కేవలం విజయ్తో ముడిపడింది కాదు, ఇది లక్షలాది మందితో ముడిపడిన వ్యవహారం. సినిమా అంటే వందలాది మంది పనిచేస్తారు, తర్వాత థియేటర్లు, లక్షలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇదంతా కూడా పక్కన పెట్టి రాజకీయాలు అక్కడ పనిచేసినట్టుగా స్టాలిన్ ప్రభుత్వం కావాలని సెన్సార్ బోర్డు ద్వారా దీన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకటేమో పరాశక్తికి ప్రమోట్ చేయడం కోసం, ఇది ఉంటే పరాశక్తి ఆనట్లేదు. శివకార్తికేయన్ విజయ్కి పోటీలో శివకార్తికేయన్ ఆనట్లేదు. ఇది ఈ సినిమాకి మంచి బడ్జ్ వచ్చింది. సో అందువల్ల దీన్ని ఆపితే పరాశక్తికి మంచి వస్తుంది అనేది ఒకటి. రెండోది విజయ్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టగలను, ఎందుకంటే పొలిటికల్ రైవల్ కాబట్టి ఇబ్బంది పెట్టాలనే దీంట్లో చేశారు. దాంతో వీళ్ళు కెవిన్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాతలు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. హైకోర్టులో ఏం జరిగిందంటే హైకోర్టులో ఈ సెన్సార్ తరపున సాలిసిటర్ జనరల్ ఆర్గ్యుమెంట్స్ చేశాడు.
వాళ్ళు ఏంటంటే టైం కావాలి సెన్సార్కి, వీళ్ళు ఇచ్చిన కట్స్ అవన్నీ పరిశీలించాలి. ఇదొక సినిమానే కాదు కదా, సెన్సార్ దగ్గర బోల్డ్ సినిమాలు క్యూలో ఉంటాయి, దాన్ని బట్టి అలాట్ చేస్తాము, దానికి మేమేం చేయాలి, వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేసుకోండి, దానికి మాకేం సంబంధం, మా పద్ధతులు మేము వెళ్తా ఉన్నట్టుగా ఆర్గ్యూ చేశారు. వీళ్ళ తరపున పరాశరన్ అనేది కావాలని చేశారు, ఇది పొలిటికల్ రైవల్తోనే చేశారు, వాళ్ళు అనుకుంటే ఇది పెద్ద విషయం కాదు, ఇది పైగా మేము ఎప్పుడూ పెట్టాము సెన్సార్, కొత్తగా ఇప్పుడు పెట్టింది కాదు, కట్స్ ఇచ్చినా కూడా మేము ఇమ్మీడియట్గా ఇచ్చాము అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ చేశారు. అక్కడ జస్టిస్ ఆశా అని ఆమె మొత్తం ఆర్గ్యుమెంట్స్ విన్నాక నేను జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నాను, 9th చెప్తాను. ఇది అన్నిటికంటే పెద్ద షాక్. ఎందుకంటే ఆమె అప్పుడే చెప్పుంటే ఒకవేళ వీళ్ళు కనీసం ప్రిపేర్ అయ్యేదానికి నెక్స్ట్ డేట్ అన్నా అనౌన్స్ చేస్తారు, లేదు సెన్సార్కి చెప్పి మీరు ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్తే ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది. ఆమె 9th చెప్పారు, సినిమా 9th ఉంటే అంటే 8th నైట్ పడతాయి ప్రీమియర్స్, పడాలి, 9th సినిమా రిలీజు, ఆమె నేను 9th చెప్తానంటే అర్థం ఏంటి? అంటే మీరు ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదని ఇటు కోర్టు కానీ ఇటు గవర్నమెంట్ కానీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మామూలుగా అయితే ఇలాంటివి అత్యవసరంగా చర్చించి కోర్టులలో చేస్తారు, కానీ ఇది అది చేయలేదు. సో ఆ రకంగా కోర్టు కూడా షాక్ ఇచ్చినట్టుగా చెప్పచ్చు. దీంతో వాళ్ళు ఇంకా విధి లేకుండా కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు మేము పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, ఫర్దర్ డేట్ అనౌన్స్ చేస్తాము, చాలా బాధగా ఉంది మాకు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారో తెలుస్తుంది, ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే ఫాలోయింగ్ విజయ్కి అయితే మాత్రం చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ, రజనీకాంత్ తర్వాత విజయ్నే సూపర్ స్టార్. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ఆగితే లక్షలాది మంది ఫ్యాన్స్ ఎఫెక్ట్ అవుతారు, ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్న థియేటర్స్ అవుతారు. సో ఇది ఇప్పుడు తమిళనాడులో పెద్ద విమర్శలు వస్తున్నాయి. ఒక రకంగా ఇది పొలిటికల్ వార్ఫేర్ అయిపోయింది. తమిళనాడులో డిఎంకేకి యాంటీగా ఉన్న పార్టీలంతా కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ విత్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ కూడా విజయ్కి చాలా మంది డైరెక్టర్లు, డిమాండ్ కాలనీ డైరెక్టర్ విజయ్ అనుకుంటా, అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది కావాలనే పొలిటికల్ వెండెట్టా, అంటే ఒక రాజకీయ ప్రతీకారం కోసం ఇది చేయడము, పవర్ని మిస్యూజ్ చేయడం తప్ప ఇది కాదు, ఇది డెమోక్రటిక్ గా లేదు, కావాలని తెలిసి ఈ సినిమాని ఆపడం అనేది జరుగుతుంది అనేది అతను కూడా ఇచ్చాడు. సో ఏం చేసినా ఇప్పుడైతే పవర్ ఉన్నోళ్ళు, పవర్ ఉంటేనే మిస్యూజ్ అనేది, పవర్ ఎక్కడ ఉంటే అక్కడ మిస్యూజ్ అనేది కూడా ఉంటుంది. సో ఆ రకంగా ఒకప్పుడు మనకి చూస్తే తమిళనాడులో ఏంటంటే సినిమాకి రాజకీయాలకి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పటి నుంచో స్వాతంత్ర పూర్వం నుంచి కూడా తమిళ వాళ్ళకి సినిమా రాజకీయాలు అనేది పెనవేసుకుపోయి ఉంటాయి, బాగా ఉంటది అన్నమాట సినిమా. అందుకని అక్కడ మనకి తెలుగు తర్వాత తెలుగు అని చెప్పొచ్చు, సెకండ్ ప్లేస్ లో తెలుగు ఉంటుంది, కానీ ఫస్ట్ ప్లేస్ లో తమిళ్ సత్యమూర్తి అని 1930s లోనే పొలిటికల్ సినిమాలు తీశాడు అక్కడ. మనకు కూడా 30s లో రైతు బిడ్డ లాంటిది వచ్చింది, కానీ ఆ కైండ్ ఆఫ్ పొలిటికల్ సినిమా కాదు. అందువల్ల ముందు నుంచి అక్కడ ద్రవిడియన్ పాలిటిక్స్, లేకపోతే ద్రవిడ పార్టీలు అన్నీ కూడా అన్నదొరై దగ్గర నుంచి, కరుణానిధి దగ్గర నుంచి, ఎంజి రామచంద్రన్, జయలలిత, వీళ్ళందరూ కూడా తమ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అలాగా సినిమాకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి రాజకీయ పవర్ ఉన్న ఈ సినిమా వాళ్ళు కూడా సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మనకి జయలలిత ఉన్నప్పుడు విశ్వరూపం సినిమా కమల్ హాసన్ కూడా ఎంత ఇబ్బంది పెట్టి చివరికి ఆయన ఈ దేశం వదిలి వెళ్ళిపోతానని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్థాయిలో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ విజయ్ను కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా దీనివల్ల ప్రభాస్ సినిమాకైతే ప్లస్ జరిగింది, విజయ్కి అయితే ఖచ్చితంగా నష్టమే ఇది. ముఖ్యంగా వాళ్ళ ప్రొడ్యూసర్ కానీ థియేటర్లకి ఇదంతా కూడా చాలా ఇబ్బంది. అంటే డేట్ కూడా తెలియకుండా ఇప్పుడు థియేటర్లు ఆపలేవు, సో వేరే వాళ్ళకి ఇవ్వాలి. దానివల్ల మళ్ళీ రిలీజ్ అయినప్పటికీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఆ రకంగా విజయ్ సినిమాకి బయ్యర్స్ బాగా ఇబ్బందులు పడతారు. ప్రొడ్యూసర్లు అమ్మేసుకొని ఉంటారు, కొనే బయ్యర్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు టెన్షన్ లో ఉంటారు, నిద్రపట్టే పరిస్థితి లేదు వాళ్ళకి, ఎందుకంటే రికవరీ వస్తుందా రాదో తెలియదు. ఇప్పుడు అఖండ కూడా అదే అయింది కదా, అఖండ లేట్ అవడం వల్ల బయ్యర్స్ అంతా దాదాపు 50% లాస్లో ఉన్నారు. మొన్ననే వాళ్ళు వెళ్ళి ఆయన బోయపాటి సీనియర్ కూడా కలిసారని చెప్పి వార్త వచ్చింది, మాకు ఏదన్నా చేయండి, మాకు లాసులు వచ్చాయని. ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో నెక్స్ట్ సినిమా ఇస్తామంటారు తక్కువకి, అది అప్పుడు కథ. సో అందువల్ల ఈ సినిమా ప్రొడ్యూసర్ సేఫ్ కానీ బయ్యర్స్ మాత్రం జననాయకన్ బయ్యర్స్ ఇదిగా ఉన్నారు. ఇక్కడ కూడా గతంలో మనకి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు, అంతకుముందు జగన్ షాక్ ఇచ్చాడు సినిమా వాళ్ళకి. అలాగే ఇప్పుడు స్టాలిన్
విజయ్ని ఒక Okay. ఆట ఆడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దట్ ఇప్పుడు ఫెస్టివల్ కదా సార్, ఈ ముందు అవును. రిలీజ్ అయితే వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా మారుతుంది. ఇది డేట్ చేంజ్ అయిపోయిందంటే అది Yeah. పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్.